హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వైజాగ్కి సింహాచలం ఎంత ఫేమస్సో ఆ సింహాచలం కొండ దగ్గర మనకు దొరికే పనస పళ్ళు కూడా అంతే ఫేమస్ అండి. సో అలా ఆ ప్రక్రియలో మా హస్బెండ్ పనస తొనలు తీసుకొచ్చారు, అప్పుడే ఒలిపించి. అవి తినేసిన తర్వాత మనకి అందులో పనస గింజలు ఉంటాయి కదండి, దాంతో అయితే ఈరోజు మనం యమ్మీ యమ్మీ మసాలా అదే ఉల్లి కారం వండుకుంటున్నామండి. సో అది ఎలా చేయాలో నాతో పాటు చూసిద్దరు వచ్చేసేయండి. మరి ఈ పనస గింజల ఉల్లికారానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి పనస గింజలండి. మనం కాయలోంచి తొనలు వస్తాయి కదండి, ఆ తొనల్లోంచి తీసిన పిక్కలు ఇవి గింజలు అంటారు, కొంతమంది పనస పిక్కలు అంటారు అది. సో ఉల్లికారానికి కావాల్సినన్ని మనకి ఉల్లిపాయలు అనమాట. సో నా దగ్గర బేబీ ఆనియన్ ఉంది కాబట్టి తీసేసుకున్నాను, ఇది లేకపోయినా నార్మల్ ఉల్లిపాయ అయినా పర్వాలేదు. అలాగే లైట్గా ఇంగువ, కొంచెం పసుపు, తగినంత ఉప్పు, కూరకు తగినంత ఆయిల్, ఎండుమిరపకాయలు అంటే కూరకు కావాల్సినంత కారం అంతా ఎండుమిరపకాయలతోటే వెళ్తాయండి. సో దాన్ని బట్టి మీరు ఆప్ట్ చేసుకోండి ఎన్ని కావాలా అన్నది. వెల్లుల్లిపాయలు, కరివేపాకు, అల్లం, పచ్చిమిరపకాయలు, హోల్ స్పైసెస్ అంటారు కదండి, బిర్యానీ స్పైసెస్ కానీ గరం మసాలా స్పైసెస్ కానీ అవి, ఆవాలు, ధనియాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర అండ్ ఫైనల్గా బంగాళాదుంపలు అండి, అది ఆలుగడ్డ. అంటే దీనికి గింజలకి పట్టేటట్టు కావాలనుకుంటే ఇది ఆప్షనల్, ఆలు వేసుకోవచ్చు, ఇది లేకపోయినా పర్వాలేదు. ఎక్స్క్లూజివ్ పనస గింజలతోటైనా ఈ కర్రీ వండుకోవచ్చు అండి. నేను ఇది కూడా కలిపితే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇంకా అని చెప్పి ఆప్ట్ చేసుకున్నాను. ఇంతేనండి. ముందుగా మనం పనస పిక్కల్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. కొంచెం బాగా గట్టిగా ఉంటాయి కాబట్టి ఇవి ప్లస్ బంగాళాదుంపలు కలిపి నేను కుక్కర్లో 4-5 విజిల్స్ తెప్పిస్తున్నానండి, సో దట్ మనకు కొంచెం మెత్తబడతాయి. చూసారు కదండి, నేను కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించుకొని 5 విజిల్స్ తెప్పించుకుంటాను. ఇది కుక్కర్ విజిల్ వచ్చి చల్లారే లోపల మనం ఉల్లి ముద్దను రెడీ చేసేసుకుందామండి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఉల్లిపాయలు, తినగలిగేంత కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, హోల్ స్పైసెస్, అల్లం, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర అండ్ ధనియాలు వేసి ఫైన్ పేస్ట్ అండి. చక్కగా ఇది కరెక్ట్గా ఫైన్ పేస్ట్గా నలిగితే కనుక యమ్మీగా అప్పుడే మంచి ఘాటు వస్తుందండి. సో దీన్ని మనం ఫైన్ పేస్ట్ చేసేసుకుందాం. చూసారు కదండి, ఇంత ఫైన్ పేస్ట్ అయ్యాక మనకి కూరకి కావాల్సినంత దాంట్లో మొత్తం అంత ఉప్పు వేయకుండా 90% ఆఫ్ ద ఉప్పు ఇందులో వేసి మరొక్కసారి ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలండి. చూసారు కదండి ఎంత ఫైన్ పేస్ట్ అయిందో, మూత తీస్తేనే ఘాటుగా ఉందండి. ఆల్రెడీ అసలు మంచి ఫుడ్గా అసలు ఆకలి ఇంకే పెరిగిపోతున్నది ఘాటు చూసి. నెక్స్ట్ మనం కొంచెం ఆయిల్, ఈ కూరకు ఒక్క 1/2 స్పూన్ ఎక్స్ట్రా పడుతుందండి, అప్పుడే బాగుంటుంది. అది కొంచెం వేడెక్కాక శనగపప్పు, మినగపప్పు, ఆవాలు వేసి ఒకసారి కొంచెం కలర్ మారేదాకా వేయించుకోవాలండి. అలాగే కరివేపాకు, ఎండుమిరపకాయలు, లైట్గా ఇంగువ, కొంచెం పసుపు వేసి ఒక్కసారి మళ్ళీ అన్నీ వేగేదాకా కలుపుకోవాలండి. పోపు బాగా వేగాక మనం ఇందాక రుబ్బి ఉంచుకున్న ఉల్లి కారం అండి, అది వేసేసుకుంటాం. సో అది వేసుకొని అలాగే మిక్సీని ఒక్కసారి తొలిచేసి ఈ వాటర్ కూడా వేసామనుకోండి కరెక్ట్గా కన్సిస్టెన్సీ వస్తుందండి. సో ఈ కన్సిస్టెన్సీని మనం, ఎందుకంటే వెల్లుల్లిపాయ పచ్చి వేసాము, అల్లం పచ్చి వేసాము, ఉల్లిపాయ పచ్చి వేసాము, ఎక్కడ ఏవి వేర్చలేదు కదండి, అందుకని ఇప్పుడు ఇది మూత పెట్టి ఈ పచ్చివాసన పోయేదాకా మినిమం 12 to 15 మినిట్స్ పడుతుందండి. ఆరారా కలుపుకుంటూ అది బాగా దగ్గర పడేదాకా మనం పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి. ఆఖరి విజిల్ కూడా వచ్చింది, స్టవ్ ఆఫ్ చేస్తానండి. చెప్పాను కదండి, ఏదో 10 నుంచి 12 నిమిషాలు 15 నిమిషాలు ఉంచమన్నాను కదా అని అలా వదిలేయద్దు, ఆరారా కలుపుతూ ఉండాలి, అప్పుడే మనకి అడుగంటదు. అలాగే ఆల్రెడీ గుమగుమలాడుతుందండి. ఇప్పుడు ఈ ఉల్లికారంలో నేనైతే ఒట్టి ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి వేసి రుబ్బాను కదండి విత్ మసాలా దినుసులు. చాలామంది ఇందులో టమాటా, ఎండు కొబ్బరి, జీడిపప్పు కూడా వేస్తారు. మీ ఇష్టం అండి, ఈ ఉల్లికారాన్ని ఎన్ని రకాలుగానైనా మనం రుబ్బుకోవచ్చు. నేను ఎక్స్క్లూజివ్గా ఇలా చేశాను.
టమాటా వేయలేదా, జీడిపప్పు వేయలేదా, ఎండు కొబ్బరి వేయలేదా అని కొంతమంది కమెంట్ చేస్తారు కాబట్టి ఇది చెప్తున్నానండి. ఈలోగా మనం కుక్కర్లోంచి తీసేసుకున్నామండి. సో వేడిగా ఉంది. తీసుకున్న తర్వాత ఇందులోంచి వాటర్ వంపేసి బంగాళదుంపకున్న తొక్క, పనస పిక్కకి గింజకి ఉన్న తొక్కను కూడా రిమూవ్ చేసేసుకుందామండి. చూసారు కదండి, పొట్టు తీసేసాను, అంటే దానికి ఉన్న స్కిన్ పీల్ ఆఫ్ చేసేసాను పనస గింజలకు కూడా. మీకు ఓపిక ఉన్న దాన్ని బట్టి ఇది ఒక్కొక్కటి 2 డేస్ చేసుకుంటారా, 3 డేస్ చేసుకుంటారా అన్నది మీ ఇష్టం అండి. చాలామంది తినేదాన్ని బట్టి అన్నంలో తినడానికైతే ఒక్కొక్కటి 2 డేస్ చేస్తారు, చపాతీలోకి అయితే 3 ముక్కల్లా చేసుకుంటారు. నేను 2 పూటలకి చేసుకుంటున్నాను కాబట్టి 3 డేస్ చేసుకుంటున్నానండి. సో దట్ మనకి అన్ని రకాలుగా కూడా ఇది సరిపోతుంది. దీన్ని కూడా లైట్గా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. చూసారుగా నేను ఇలా జస్ట్ చిన్నగా కట్ చేసుకున్నాను. అలాగే ఇందాక మనం 90% అక్కడ ఉల్లి ముద్దలో రుబ్బినప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండి, మిగతా 10% ఇక్కడ ఇలా స్ప్రింకిల్ చేసి ఒకసారి శుభ్రంగా కలిపేసుకుండి మనం ఉంచుకుంటే రెడీగా. ఈలోగా ఉల్లికారం బాగా అదే పచ్చివాసన పోతుంది కూడానండి. చాలామంది దీన్నే స్మాష్ కూడా చేసేసుకుంటారు, కానీ ఇలా మెత్తగా ఉడికించుకొని పలుకు తగిలేటట్టు ఉంటేనే చాలా రుచిగా ఉంటుందండి. మనం ఇవి రెడీ చేసుకునే లోపల చూసారుగా ఎంత దగ్గర పడిందండి. ఓపెన్ చేయంగానే మంచి అరోమా వస్తున్నది. మీకు అర్థమైపోయి ఉంటుంది ఆరా కలుపుతూ ఉంటే ఎలా ఉంటుంది. ఇంత ఎక్కువ క్వాంటిటీ ఉన్నది. కరెక్ట్గా పచ్చి వాసన పోయేదాకా మగ్గించుకుంటే ఎంత దగ్గర పడి ఇలాగ ఉంటుందో అండి. ఈ స్టేజ్లో మనం ఈ ఉడికించుకున్న ముక్కలు ఇందులో వేసేసుకొని ఉల్లి ముద్ద అంతా ఈ ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ ముక్కలకి ఉల్లి కారం బాగా పట్టేటట్టు మూత పెట్టి ఒక 3 మినిట్స్ లో ఫ్లేమ్లో చేసి ఉంచుకుంటే కరెక్ట్గా ఆ ముక్కలకి అంతటికి ఉల్లి కారం పెట్టి మంచి టేస్ట్ అయితే వస్తుందండి. 3 మినిట్స్ మ్యాక్సిమం సరిపోతుంది. 3 నిమిషాలు అయితే అయిపోయిందండి. సో మనమైతే తీసుకొని చూద్దాం. అబ్బా ఉల్లి ఘాటుతో సూపర్గా ఉందండి. ఇది అన్నానికైనా చపాతీకైనా సూపర్ కాంబినేషన్ అండి. నేను నైట్కి అయితే చపాతీ కూడా రెడీ చేసేసుకుంటున్నాను. ముద్దకి ఈ పనస పిక్క తగులుతూ ఉల్లి ఘాటు తగులుతూ ఉంటే సూపర్గా ఉంటుందండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్టిమేట్ ఉషా నా ఛానల్ నేము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి, బాయ్.